బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తేదీలు ఖరారయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జ్ కిరణ్ రిజిజు తెలిపారు. ఆపరేషన్ సింధూరుపై చర్చిస్తామని వెల్లడించారు. ఆపరేషన్ సింధూరుపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టాలని గత కొన్ని రోజులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఈ విపక్షాలు ఈ క్రమంలోనే కేంద్ర పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోంది. తేదీలు కూడా ఖరారు చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీ ఖరారైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగబోతున్నట్లు పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జు కిరణ్ రిజిజు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగబోతున్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని గత కొన్ని రోజులుగా విపక్షాలు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి తేదీలను ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రాజశేఖర్, ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి సింధూర్ ఆపరేషన్ తో పాటు జరిగిన పరిణామాలను కూడా దేశ ప్రజలకు వివరించాలనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రతిపక్ష నేతలు, ఇటు రాజ్యసభకు సంబంధించి అట్లాగే లోక్సభ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా
ప్రధానమంత్రికి లేఖలు రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక భారత్ పాక్ సంబంధించినటువంటి కాల్పుల విరమణకు సంబంధించి కూడా తానే మధ్యవర్తిత్వం వల్లనే ఈ కాల్పుల విరమణ జరిగింది, తెలివైన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇటు భారత్ కానీ ఇటు పాకిస్తాన్ కానీ చెప్పాల్సినటువంటి విషయాన్ని అమెరికా జోక్యం చేసుకున్నప్పటికీ అమెరికా ముందుగా ఎట్లా ప్రకటించింది, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఆ తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం కూడా ఏదైతే పహల్గాం దాడితో పాటు ఆపరేషన్ సింధూర్ అట్లాగే పాకిస్తాన్ జరిపిన దాడులలో భారత ఆర్మీతో పాటు భారత ప్రజలు కూడా చనిపోయారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ మేరకు చర్చలు పార్లమెంటు సమావేశాల తేదీలను కూడా ప్రకటించారా అనేది కూడా కొంత వస్తున్న సమాచారం నేపథ్యంలో ఈ సమావేశాలు అయితే మరింత ఆసక్తిగా మారేటువంటి అవకాశం ఉన్నాయి రాష్ట్ర. అలాగే అంటే పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జస్టిస్ వర్మ అభిశంసనలకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. మిగతా వారితో కిరణ్ రిజిజు మాట్లాడి ఆ అంశాలు కూడా లేవనెత్తే అవకాశం, దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతున్నారు బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మనం ముందుగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ రాజ్యసభ ప్రతిపక్ష నేతలు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే మోడీకి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. పహల్గాం దాడి ఘటన తర్వాత ఏదైతే పాకిస్తాన్ సమాధానం చెప్పడాన్ని అలాగే తీవ్రవాదాన్ని మనం అందరం ముక్కుముడిగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యతిరేకించాల్సిందే. అదే సందర్భంలో ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వచ్చిన డిమాండ్. అట్లాగే నిజంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భం ఉంటే మోడీనే ఈ విషయాలను బయటికి చెప్పేవారు, కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆర్మీ అధికారులను ముందుంచి కొంత చేశారనేది ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు అయితే కనుక పార్లమెంటు సాక్షిగా ఇచ్చేటువంటి సమాధానాలు కానీ వివరణలు కానీ కొంత సమగ్రంగా నిర్దిష్టంగా ఉంటాయి అనేది దేశ ప్రజలకు నమ్మకం ఉంటుంది. దాంతో పాటు ప్రపంచం కూడా భారత పార్లమెంటు సమావేశాలను ఆసక్తిగా చూసేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ ప్రధానంగా ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలనేది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తిగా మారింది. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి ఘటనలు లేదా పహల్గాం కూడా కొంత భద్రతా లోపాల కారణంగానే జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ లో కేవలం పాకిస్తాన్ మాత్రమే నష్టపోయిందా లేదా భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ కు సంబంధించి లేదా ఆర్మీ యుద్ధ నౌకలకు సంబంధించి లేదా డ్రోన్లు కొంత నష్టం జరిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అట్లాగే యుద్ధ విమానాలు నష్టపోయినట్టు, సాధారణ ప్రజలు కూడా కొంతమంది చనిపోయినట్టు లేదా గాయాల పాలైనట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఇటు భారతదేశానికి దాంతోపాటు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంది. వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇదే అంశంపై పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉంది. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.